సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ వారం గ్యాప్లో వచ్చినాయి. 4 రోజులు గ్యాప్, అదే 4 రోజులు. 3 రోజులు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటి? ఏం కాదు, ఏమవుద్దండి దిల్ రాజుకి. దిల్ రాజు జీరోకి వెళ్ళి వచ్చి ఇక్కడి వరకు 30 ఇయర్స్లో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. ఒక్క సినిమా పోతే దిల్ రాజుకి ఏమీ కాదు. సేమ్ టైం దిల్ రాజుకు ఏమీ కాకుండా దేవుడు ఎప్పుడు 30 ఏళ్లలో నాకు అలా పెడుతూ ఉన్నాడు. 30 ఇయర్స్లో ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఒక్క ఇన్సిడెంట్ కాదు. అది నేను నమ్మేది ఏంటంటే, అరే మనం కరెక్ట్గా ఆలోచిద్దాము, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్దాము, ఆయననే ఇస్తాడు. సంక్రాంతికి వస్తున్నా ఎట్టి పరిస్థితితో రిలీజ్ కావాలని అనిల్ రావిపూడి, వెంకటేష్ గారు ఫిక్స్ అయ్యి మాకు సినిమా రిలీజ్ కావాలి. బట్ మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా? అంటే 2 సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చరణ్ హర్ట్ చేయకూడదు. ఐ మీన్ స్ట్రగుల్ శాండ్విచ్ నేను. లక్కీగా మళ్ళీ చరణ్ చిరంజీవి గారు ఒప్పుకోవడం వల్ల, వాళ్ళు కన్విన్స్ అయ్యి రావచ్చులే 3 సినిమాలు సంక్రాంతికి ఉంటుందని వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఒక డ్యామేజ్ అయినా ఇంకొకటి కాపాడింది ఎవరిని? మీరు దిల్ రాజు గారిని కాపాడింది అనుకుంటున్నారు, కాదు, ఇండస్ట్రీ, నా డిస్ట్రిబ్యూటర్లని, ఇండస్ట్రీని. సంక్రాంతికి వస్తున్న ప్రతి ప్రాఫిట్, నాకు రావాల్సిన ఓవర్ఫ్లో మొత్తం నా డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చాను. గేమ్ చేంజర్ల నష్టం మొత్తం పూడ్చాం. ఇది ఎంతమందికి తెలుసు? మాకు వచ్చేస్తున్నాడు, మాకు సరే ఓపెన్గా చెప్పండి, గేమ్ చేంజర్ నష్టం ఎంత? బాగానే ఉంటుంది, మోర్ దాన్ 100. బాగానే ఉంటుంది. ఎందుకు సంక్రాంతికి వస్తున్నాంతో మ్యాక్సిమం రికవర్ చేస్తాం కదా, 70% రికవరీ. నేను దాని గురించి ప్రాఫిట్ గురించి అట్లా కాదు కదా. ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్లో నాకు గేమ్ చేంజర్ రూపంలో కట్టినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో వచ్చిన ఓవర్ఫ్లో మొత్తం వాళ్ళకి ఇవ్వడం వల్ల దే ఆర్ సేఫ్ ఆర్ లిటిల్ ప్రాఫిట్లో ఉన్నారు. చాలా ఏరియాలు, అదర్ ఏరియాస్ చాలా సేఫ్లో ఉన్నారు. అది హ్యాపీ కదా. వాళ్ళు బాగుంటేనే కదా మీకు. కాదు సార్, అసలు దిల్ రాజు కెరియర్లో గేమ్ చేంజర్ లాంటి సినిమా అసలు ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు ఎప్పుడంటే, ఒక గేమ్ చేంజర్ కంటే ముందే, నేను ఎప్పుడన్నా పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలనుకున్నప్పుడు, యు ఆర్ ద ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్. దిల్ రాజు నువ్వు ఎలా అయ్యావు, మేము నిన్ను మొదటి సినిమా నుంచి నిన్ను స్టడీ చేస్తూ ఉన్నాం. దిల్ రాజు లాగే ఉండాలి. పెద్ద డైరెక్టర్తో చేసేటప్పుడు అక్కడ దిల్ రాజు కనిపించాడు, గుర్తుపెట్టుకో అన్నాడు. సో అది నా గేమ్ చేంజర్తో నేను రియలైజ్ అయ్యారు. ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు మన తెలుగు నిర్మాతలు అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళి అక్కడి హీరోలని కూడా ప్యాంపర్ చేస్తున్నారు అనేది బాగా వచ్చింది, పర్టికులర్గా తమిళ ఇండస్ట్రీలో. దిల్ రాజు విజయ్తో సినిమా చేసి విజయ్కి ఉన్న మార్కెట్ కంటే ఆల్మోస్ట్ డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చాడని, అలాగే మైత్రి వాళ్ళు అజిత్ సినిమాకి తనకున్న మార్కెట్ కంటే డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు తీశారు అనేది అక్కడ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న మాట. సో అది నిజమా? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడ నుంచి మనం వెళ్ళి అదర్ లాంగ్వేజ్లో సినిమా తీస్తున్నప్పుడు మనకి ఎంట్రీ కార్డ్ ఏంటి? పాయింట్ 1. సో ఆ హీరోకు ఎంత రెమ్యునరేషన్ ఉంది, ఆయన ఎంత అడుగుతున్నాడు, మనం ఎంత ఇవ్వాలి. 1. 2, ఈ ప్రాజెక్ట్ నాకు వర్కౌట్ అవుద్దా. ఇప్పుడు నేను వారిసు తీశాను, నేను ప్రాఫిటబుల్గా బయటకు వచ్చాను, ప్రాఫిట్ చేసుకొని వచ్చాను. అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అదే చెప్తున్నాను. ఎప్పుడైనా మిస్ఫైర్ కొడితే గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. సో అది చెయ్యాలా వద్దా అనేది జర్నీలోనే ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు 2-3 సినిమాలు ప్రపోజల్స్ వస్తే నేను చేయలే. వారీసు ఆ రోజు ఏంటి, ఎస్ ఈజ్ విజయ్ ఈజ్ అ సూపర్ స్టార్, కాంటెంట్ ఉంది, ఏది నా స్టైల్ ఆఫ్ కాంటెంట్, నా డైరెక్టర్ ఓకే, అన్ని రకాలుగా చూసుకుంటే డైరెక్టర్ని కూర్చోబెట్టుకొని, బాబు ఇది మన మార్కెట్, ఒక హీరో రెమ్యునరేషన్ మనం ఎలా తీయాలి ఏంటి, ఫైనల్గా ప్రొడ్యూసర్గా నాకేం మిగులుతుంది, హిట్ అవుద్దా లేదా, ఇవన్నీ చూసుకొని చేసాం.
సో ఇక మీదట అలాంటి ప్రపోజల్స్కి మీరు నేను ఇంకా ప్రపోజల్ సినిమాలు చేయను, మ్మ్. అది క్లారిటీ. మ్మ్. సో ఇప్పుడు స్టార్స్ అందరితో సినిమాలు తీసాం. ఎన్టీఆర్తో తీసినప్పుడు బృందావనం, ఎన్టీఆర్ అప్పటి వరకు చెయ్యంది చేసాం. మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రభాస్ చెయ్యంది చేసాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బాబు మల్టీ స్టార్ని పెట్టుకుని ఒక ట్రెండ్ సెట్ చేసాం. వీళ్ళందరూ స్టార్సే కదా. అల్లు అర్జున్ స్టార్ అయిన తర్వాత దువ్వాడ జగన్నాథం చేసాం. సో సినిమాలు పెద్ద హీరోలతో చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ కాదు. పెద్ద హీరో, వేవ్ లెంత్ ఉన్న డైరెక్టర్ కావాలి. అవి రెండు కలిసినప్పుడు తప్పు జరగదు. అంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు మిస్ఫైర్ అయితే బిగ్ డ్యామేజ్ ఉంటుంది. సో డ్యామేజ్ ఉండొద్దంటే తప్పు జరగకుండా డైరెక్టర్ కూడా కావాలి. అవి రెండు కుదిరినప్పుడే డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. ఇప్పుడు రామయ్య వస్తావయ్య గేమ్ చేంజర్, ఈ రెండే నా ఫ్లాపులు స్టార్స్తో. 10 సినిమాలు చేసాం. అవుట్ ఆఫ్ ఇప్పుడు 57 ఫిలిమ్స్లో స్టార్స్తో 10 సినిమాలు చేసాం. ఓన్లీ 2 ఫ్లాప్స్. దువ్వాడ జగన్నాథ్ సూపర్ హిట్. ఆ రోజు డిస్కషన్ జరిగింది. ఇట్స్ సూపర్ హిట్ ఫిలిం, హైయెస్ట్ ప్రాఫిట్ ఫర్ మై ప్రొడక్షన్ హౌస్ ఆ రోజుకి. 2017 వరకు హైయెస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి హైయెస్ట్. అందరికీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేమ్. నా డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే ఆ సంవత్సరం 6 సినిమాలు. ఓకే, అన్ని సినిమాల్లో నాకు నా డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్. ఏ సినిమాలో నష్టపోరు. సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నష్టపోతారు. పిలిచి నెక్స్ట్ సినిమాలో నేను చేయగలుగుతాను. ఇదేనా దిల్ రాజు సక్సెస్ సూత్రం? 100%.